కొత్త టాక్ వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. పవన్ ను కేంద్రానికి తీసుకెళ్లి మంత్రిని చేస్తుంది భారతీయ జనతా పార్టీ అన్నది ఆ ముచ్చట. కూటమి అధికారంలోకి వచ్చినా అసలు ఆంధ్రలోనే మంత్రి పదవి తీసుకునే ఆలోచనలో లేరు పవన్. కింగ్ మేకర్ గానే ఉంటారు. మంత్రి పదవి తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకు? ఆయన మాటే శాసనం అన్నట్లు ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కూటమికి అధికారం అంటూ వస్తే అది పవన్ పెట్టిన ప్రసాదమే కదా. పవన్ కేంద్ర మంత్రి అన్నది కొత్తగా పుట్టిన వార్త కాదు. ఎన్నికల టైంలో కూడా వినిపించింది. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీకి దిగడంతో ఇక కేంద్ర మంత్రి అనే మాట వినిపించడం మానేసింది. కాబోయే హోంమంత్రి అన్నది చెక్కలు కొట్టడం మొదలైంది. కానీ ఇప్పుడు మళ్లీ కేంద్ర మంత్రి అనే మాట వినిపిస్తోంది. కానీ నిజంగా కేంద్ర మంత్రి కావాలి అంటే పవన్ ముందుగా లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు కావాలి. ముందుగా ప్రమాణ స్వీకారం చేసేసి తరువాత 6 నెలలలోగా సభకు ఎంపిక కావచ్చు. కానీ అవన్నీ సమస్య కాదు. పిఠాపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అలా చేస్తే మాత్రం పవన్ 100% పిఠాపురం నియోజకవర్గ ప్రజల దృష్టిలో అపరాధిగా మిగిలిపోతారు. తమతో ఉంటానని, తమకు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా అని, ఇంకా చాలా చేస్తానని చెబితే మాత్రమే కాదు, తమవాడు అని ఓన్ చేసుకుని పిఠాపురం జనాలు ఓట్లేసుకున్నారు. ఇప్పుడు రిజైన్ చేసి మళ్లీ వర్మకి అప్పగిస్తే పవన్ తమను మోసం చేసినట్లు ఫీల్ అవుతారు అక్కడి జనం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కేంద్ర మంత్రిగా వెళ్లకూడదు. ఈ 5 ఏళ్లు మాత్రం పిఠాపురం జనాలతోనే ఉండాలి. అలా కాకపోతే అది పవన్ కు మాత్రమే కాదు, జనసేన పార్టీకి కూడా దారుణమైన మైనస్ గా మారుతుంది. ఎవరి మాటలో విని ఏదేదో అనుకుని పవన్ కేంద్రానికి వెళితే అంతకన్నా తప్పిదం ఆయన రాజకీయ జీవితంలో మరోటి ఉండదు.